హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్త్కి ఎంతో మంచిగైన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు. బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, బూడిద గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పిస్తా పప్పు, కిస్మిస్, ముఖ్యంగా డేట్స్ అనమాట. డేట్స్లో రకరకాలు ఉంటాయి కదా, బ్లాక్ డేట్స్ తీసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం తీపి తక్కువగా ఉంటాయి, కొంచెం జ్యూసీగా ఉంటాయి. మనకి లడ్డు ప్రిపరేషన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. వీటన్నిటిని ఫస్ట్ నూనె కానీ నెయ్యి కానీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బూడిద గింజల్ని వేయించుకోవాలి, తర్వాత పిస్తా పప్పును వేయించుకోవాలి, ఆ తర్వాత పుచ్చగింజల్ని వేయించుకోవాలి. మరీ మాడబెట్టకండి, జస్ట్ రోస్ట్ అయ్యాయా లేదా అన్నట్లు వేయించుకోవాలన్నమాట, అంతే. ఆ తర్వాత బాదం పప్పులు వేయించుకోవాలి మంచిగా. ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకోవాలి, అన్నీ కలిపి కాదు. ఇవి మేమైతే 1/2 kg తీసుకున్నాము ప్రతి ఒక్కటి. ఆ తర్వాత నువ్వుల్ని కిస్మిస్ని వేయించుకోకూడదు, ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటి వేసి మెత్తగా మిక్సీ చేసుకోండి, అన్నీ కలిపి కాదు, గుర్తుంచుకోండి. ఇంకా ఇదైతే పీసీఓడి ఉన్న, పీసీఓఎస్ ఉన్న, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉన్న ఇవి తింటే అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళకైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. రోజుకి ఎర్లీ మార్నింగ్ ఒకటి తింటే చాలు, మన బాడీలో చేంజెస్ అయితే చాలా కనిపిస్తాయి. మేము తింటున్నాం కాబట్టి మేము ట్రై చేశాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలి. అయితే మీకు ఇంకా కావాలి అంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మరీ పచ్చగా పట్టుకోకండి, కొంచెం మెత్తగా పట్టుకోండి. ఎందుకంటే లడ్డు చేసేటప్పుడు మంచిగా స్మూత్గా వస్తుంది కాబట్టి. ఇవన్నీ మిక్సీ పట్టుకునే లోపే మీరు ఏం చేస్తారంటే డేట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఆల్రెడీ గింజ తీసేసి కొంచెం ప్రెస్ చేయండి. ఇంక ఇలా అన్నీ మిక్సీ చేసుకోవాలి. కిస్మిస్ని మాత్రం ఒకటిగా మిక్స్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. అసలు వాటిని మిక్సీయే పట్టొద్దు. డేట్స్ని ఇలా, ఇంకా ఆ తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకుంటూ లడ్డూలాగా చేసేసుకోవటమే, అంతే. మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు మరీ మెత్తగా కాదు, మరీ రాళ్ళుగా కాదు, మీడియం సైజులో పట్టుకోండి. తినడానికి టేస్టీగా మంచిగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. మేము కిస్మిస్ని మిక్సీ పట్టలేదు, చూస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి. కిస్మిస్ని మిక్స్ చేయొద్దు. ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసుకొని మంచిగా అన్నిటినీ దగ్గరికి చేసి మంచిగా ఒక ఉండలాగా వచ్చేలాగా చేసుకోవాలి. అప్పుడు అన్ని రకాల ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేసామో ఆ టేస్ట్ అంతా మనకి తగులుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చేతితో పిసికితే మనకి లడ్డు అవ్వాలన్నమాట. అప్పుడు మన లడ్డూలు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు, మన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయినట్లే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో అంతే అండి. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.